Hi friends, welcome to Victor Creation Tech. Please subscribe my channel. సబ్స్క్రైబ్ చేసుకోండి విక్టర్ క్రియేషన్ టెక్ అండ్ పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలంటే ఈ గంట సింబల్ని నొక్కండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనము ఫోటోషాప్లో ఒక టెక్స్ట్ని రాస్తే, ఒక టెక్స్ట్ని ఎడిట్ చేస్తే మనము ఓన్ ఇమేజ్ లేకపోతే మనకు నచ్చినటువంటి ఒక ఇమేజ్ని ఆ టెక్స్ట్కి ఎలా అప్లై చేయాలనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. సో అది ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. సో ఇలాంటి ఇది కూడా నేను చేసిందే. సో ఇది ఒక టెక్స్ట్ సతీష్ అనే పేరు రాసి మన ఓన్ ఇమేజ్, పిక్చర్స్ లేకపోతే కలర్ అప్లై ఎలా చేయాలో మనం ఈరోజు తెలుసుకుందాం. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ముందుగా మనము ఫోటోషాప్ 7.0. సో మన కంప్యూటర్లో ఉన్న ఫోటోషాప్ 7.0 ఓపెన్ చేద్దాం. సో మన ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత మన ఫోటోషాప్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనం ఫైల్లోకి వెళ్ళి న్యూ Ctrl+N కొట్టి షార్ట్కట్కి వచ్చి Ctrl+N. సో ఇక్కడ టైటిల్, మనకి ఇష్టమైన టైటిల్ పెట్టుకుని ఇక్కడ హైట్ విడ్త్ ఉంటుంది. ఇక్కడ నేను 3 తీసుకుంటాను. హైట్ 3, విడ్త్ 3, రెజల్యూషన్ 200. ఓకే. సో ఇది ఒక బ్లాంక్ పేజ్ వచ్చింది. ఇక్కడ నాకు నచ్చిన ఒక టెక్స్ట్, ఇప్పుడు విక్టర్ CSM Ctrl+A అప్లై చేసి సెలెక్ట్ చేసాను. సో క్యారెక్టర్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు టెక్స్ట్కి మనము ఇంపాక్ట్ అనే ఫాంట్ అప్లై చేద్దాం. ఓకే, టెక్స్ట్ సైజ్ పెంచుకుందాం. ఓకే, ఇప్పుడు మన టెక్స్ట్ విక్టర్ CSM అని మనం ఎంట్రీ చేసుకుందాం. సో ఇప్పుడు బ్లాక్ కలర్లో ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఇక్కడ ఉంది కదా, ఆ కలర్ ఇక్కడ మనం మన టెక్స్ట్కి ఆటోమేటిక్లీ అప్లై అయిపోయింది. సో మన ఓన్ ఇమేజ్ Ctrl+O కొడితే మన ఓన్ ఇమేజ్ కంప్యూటర్లో ఎక్కడుందో అక్కడ మనం నేను ఒక ఇండియన్ ఫ్లాగ్ తీసుకుంటా. మన ఇండియా యొక్క ఫ్లాగ్ తీసుకొని చూపిస్తాను. సో ఈ ఒక ఇండియా ఫ్లాగ్ ఇక్కడ ఉండే ఆరెంజ్, వైట్, గ్రీన్ ఈ కలర్ ఈ ఒక టెక్స్ట్కి ఎలా అప్లై చేయాలో మనం చూద్దాం. ముందుగా మనం టెక్స్ట్ తీసుకుని ఒక విక్టర్ CSM అని ఎంట్రీ చేసుకుందాం. సెకండ్ ఒక ఇమేజ్ తీసుకున్నాం. సో మనం ఏ కలర్ అయితే అప్లై చేయాలనుకున్నామో ఆ కలర్ని తీసుకున్నాం. సో ఈ ఒక్క పేజ్ని మనం ఏం చేయాలంటే ఎడిట్లోకి వెళ్ళి, దయచేసి చూసుకోండి, ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ అనే ఆప్షన్లో ఈ ఫోటోని మనం ఏం చేసుకోవాలంటే సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకుని ఈ ఫోటోని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్షన్ చేసి F అనే ఆప్షన్కి వెళ్తే బ్లెండింగ్ ఆప్షన్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ పేజ్ ఓపెన్ తర్వాత ఇక్కడ ప్యాట్రన్ ఓవర్లే అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసి మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని సైట్స్ అంటే కొన్ని దాంట్లో ఉండే డిఫాల్ట్ కొన్ని కలర్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో మనం అప్పుడే సేవ్ చేసిన డిఫాల్ట్గా సేవ్ చేసిన ఇండియన్ ఫ్లాగ్ ఇక్కడ ఉంది. సో దాన్ని సెలెక్షన్ చేసి చూస్తున్నారు కదా, ఆటోమేటిక్గా మనం తీసుకున్నటువంటి కలరు అప్లై అయిపోయింది. సో ఇప్పుడు మనం Ctrl+T అప్లై చేసి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టెక్స్ట్ అప్లై చేసి మనం ఇంకొంచెం ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి టెక్స్ట్ని ఏం చేసామంటే మనం తీసుకున్న ఇమేజ్ అడ్జస్ట్ చేసాం. సో ఇలా మన టెక్స్ట్ మనం తీసుకున్నటువంటి కలర్ ఫ్లాగ్ని ఇక్కడ ఎట్లా కలర్ మనం అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది అన్నమాట ఫ్రెండ్స్. సో ఇది టైప్ 1 చూశారు కదా, ఇది టైప్ 1. ఇప్పుడు టైప్ 2 చూద్దాం. లెట్స్ బిగిన్. ఫైల్లోకి వెళ్ళి న్యూ, ఇక్కడ హైట్ 3 తీసుకున్నాను, విడ్త్ 3, హైట్ 3, రెజల్యూషన్ 200. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ ఎంట్రీ చేద్దాం. ఓకే, టెక్స్ట్ ఎంట్రీ చేసి ఇంపాక్ట్ అనే ఫాంట్లో నేను పెట్టుకున్నాను. ఓకే, సైజ్ కూడా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఓకే కొట్టి ఇప్పుడు మనము అప్లై చేయాలనుకున్న ఫోటోని తీసుకుందాం. Ctrl+O లేకపోతే ఓపెన్, ఫైల్లోకి వెళ్తే ఓపెన్. సో ఇక్కడ నేను ఒక నేచర్ ఫోటో తీసుకుంటాను. సో ఈ ఫోటో నేను నా టెక్స్ట్లో ఈ బ్లాక్ కలర్ వెళ్ళి ఈ టెక్స్ట్ కలర్ ఇక్కడ అప్లై చేయాలి. సో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనము ఈ యొక్క
టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ మీద వెళ్ళి డూప్లికేట్ తీసుకుందాం, డూప్లికేట్ లేయర్ తీసుకుందాం. ఓకే, డూప్లికేట్ వచ్చింది. ఒరిజినల్ హైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దాము, ఈ టెక్స్ట్ ఈ ఒక్క కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ని మూవ్ టూల్ తీసుకుని ఈ కలర్ని లాగి దీంట్లో ఉంచుదాం. లాగి ఉంచినప్పుడు తర్వాత మనము ఇది క్లోజ్ చేద్దాం. ఇది ఇమేజ్. ఇప్పుడు ఇక్కడ మనం అప్పుడే మనం ఎంటర్ చేసిన డూప్లికేట్గా తీసుకునే టెక్స్ట్ మీద వెళ్ళండి. కరెక్ట్గా ఈ బాక్స్ ఉంది కదా స్క్వేర్, సో ఇక్కడికి వెళ్ళి కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన టెక్స్ట్ బ్లింకింగ్ సెలెక్షన్ వచ్చింది. సో ఇప్పుడు బ్లింకింగ్ సెలెక్షన్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ పైన ఉన్న లేయర్ మీద వెళ్ళి ఏ కలర్ అయితే మనం తీసుకున్నాం ఆ కలర్ మీద ఇక్కడ యాడ్ మాస్క్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, యాడ్ లేయర్ మాస్క్ అని. సో ఈ యాడ్ లేయర్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా చూడండి మనం తీసుకున్న కలర్ అప్లై అయిపోయింది. సో మనం ఇంకా బాగా నీట్గా దాన్ని సెలెక్షన్ చేయాలంటే ఇక్కడ ఉన్న చైన్ లింక్ను చైన్ లింక్ని తీసేసి దీన్ని సెలెక్షన్ చేసి Ctrl+T ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి మనకి ఎంత కావాలంటే అంత మనం ఎంత కావాలంటే అంత మన సైజుని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇది సెకండ్ టైప్. ఫస్ట్ టైప్ గుర్తుంది కదా, ఫస్ట్ ఒక ఫోటోని తీసుకొని మనం ప్యాటర్న్లో పెట్టుకొని చేసాం. సో ఇది సెకండ్ టైప్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.